ఇది వచ్చేసి టెంట్. ఇప్పుడు మనం అన్ప్యాక్ చేద్దాం, దీన్ని ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది. సో ఓపెన్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకి లైక్ థ్రెడ్స్ అనేవి రావడం జరుగుతుంది, చూసారు కదా. ఈ థ్రెడ్స్ వస్తున్నాయి. ఇది ఎందుకంటే మనకి టై చేసుకోవడానికి. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకేమున్నాయో చూద్దాం దీంట్లో. సో ఇవి ఉక్స్ వస్తున్నాయి. ఈ ఉక్స్ దేనికంటే ఇప్పుడు లైక్ మనము టై చేసుకుంటాం కదా, లైక్ వాన వచ్చినా కానీ గాలికి కానీ, సో టెంట్ అనేది ఎగిరిపోకుండా, సో దాని గురించి ఇచ్చారు. ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇంకేం వచ్చిందో చూద్దాం. సో ఇంకేం లేదు. ఫైనల్గా అయితే మనకి టెంట్ అనేది రావడం జరిగింది. సో టెంట్ ఇలా వచ్చింది. సో ఇది టెంట్ బ్యాగ్ అనమాట. సో టెంట్ బ్యాగ్లో ఇంకేం లేదు, జస్ట్ బ్యాగ్ పక్కన పెడదాం. ఇది టెంట్. సో సింపుల్గా మనం అన్బాక్సింగ్ చేయవచ్చు దీన్ని. సో ఇలా వచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకి ఈ రాడ్స్ వచ్చినాయి. చూద్దాం ఈ రాడ్స్ గట్టి ఎలా యూజ్ అవుతుందో కూడా. ఇది కూడా పక్కన పెడదాం మనము. సో ఇది వచ్చేసి ఇది అవుటర్ లోడ్ ఫ్రెండ్స్. ఇది అవుటర్ది అనమాట, అంటే బయట వేయడానికి ఇది. అండ్ ఇది కింద నుంచి లోపలికి వచ్చేది అనుకుంటుంది. సో ఇది ఒకసారి చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ఒకసారి టెంట్ ఎలా వేస్తారో కూడా చూపిస్తాను. హుక్ని తీసుకొచ్చి దీనికి ఇక్కడ హ్యాంగ్ చేయాలి, సరిపోతుంది. ఇట్లా ఈ పైన కూడా ఇలా వస్తుంది, చూసారుగా. దీని హ్యాంగింగ్ మొత్తం ఇలా వస్తుంది. హ్యాంగింగ్ మొత్తం ఇట్లా వస్తుంది. సో ఇట్లా టోటల్ ఇట్లా హ్యాంగింగ్ అయిపోయింది. ఇది జిప్ అనమాట. ఇక జిప్ తీసుకుంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది, లైక్ సింపుల్. సో ఇది మొత్తం లోపల ఎట్లా ఉంటుంది, లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారుగా లోపల ఇదంతా ఇట్లా ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఉక్కు వస్తుంది మనకి, లైట్ హ్యాంగ్ చేసుకోవడం అనమాట మిడ్ నైట్లో. సో ఈ థ్రెడ్ వచ్చేసి ఏదన్నా క్లాత్స్ అంటే చిన్న చిన్న బనియన్, ట్రావెల్ బనియన్ ఉంటాయి కదా, సో చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత మనం నెట్ వద్దు అనుకుంటే నెట్ ఎడుతో ఇట్లా మనం ఇట్లా వేసేసుకోవచ్చు. జిప్ అనేది అర్థమైందా. సో ఇలా వేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే సైనేజ్ మొత్తం కనబడుతుంది. అంటే వద్దనుకుంటే ఇదంతా నెట్ అనమాట. సో ఇట్లా క్లాత్ వస్తుంది. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ జిప్స్ వస్తాయి. సో ఈ జిప్స్ ఓపెన్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. సో నుంచి గాలి వస్తుంది. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నెట్ ఉంది కదా, ఈ నెట్లోంచి కూడా ఎయిర్ కూడా చాలా తక్కువ వస్తుంది, మస్కిటో నెట్ లాగా. సో ఇది కావాలంటే ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు మనం ఇట్లా. సో ఇక్కడ ఒకటి వస్తుంది ఇట్లా, అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి వస్తుంది సేమ్. చూసారా, సేమ్ ఇటు సైడ్ కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇది పైన రైన్ టెంట్ అనేది వేద్దాం, అంటే వర్షం గట్ట పడకుండా ఉంటుంది కదా. సో ఇది పైన లేయర్ అనమాట, ఇది వాటర్ ప్రూఫ్ టెంట్. ఈ పైన లేయర్ ఎలా వేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు. సింపుల్గా దీన్ని ఇలా వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇది ఫ్రంట్ మాత్రం జిప్ ఉంటుంది కదా, ఈ జిప్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా జస్ట్ ఒక్కసారి సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసుకుని ఇక్కడ ఉక్కు ఉంది కదా, ఈ ఉక్కుని కింద ఒక ఉక్కుకి తగిలిస్తే సరిపోతుంది అనమాట. రింగ్ టైప్లో ఉంటుంది.
ఇటు సైడ్ కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఉక్కు వచ్చేసి కింద రింగ్ ఉంటుంది, ఆ రింగ్కి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. అంతే, మన టెంట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫైనల్లీ మనకి టెంట్ అయితే ఇలా ఉంది. మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ పైది వచ్చేసి మనకి యూవీ రేస్ రాకుండా అనమాట. ఎండ గట్రా ఏమైనా కొట్టినా కానీ లోపలికి రాదనమాట. ఇది వర్షాకాలంలో వర్షం పడదు, స్నో టైంలో వేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ మంచు గడ్డ పడకుండా ఉంటుంది. సో ఇదంతా మొత్తం టెంట్ రెడీ అయిన తర్వాత ఇలా ఉందనమాట. ఇంకా మనం బయట మట్టిలో అలా వేసుకుంటే ఇవన్నీ హ్యాంగ్ కూడా చేయొచ్చు సైడ్లో, అంటే తాడేసి కట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ఇక్కడ ఎలా హ్యాంగ్ చేసామని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్కు వస్తుంది కదా, జస్ట్ ఈ ఉక్కు కింద రింగ్కి పెట్టే సరిపోతుంది. జస్ట్ అలా టై చేస్తే క్లియర్గా ఉంటుంది. ఈ పక్కన కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట మొత్తం. అండ్ ఇది వచ్చేసి మనం తాడుతో కట్టుకునేది స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ఉక్కు కింద మట్టిలో పెట్టేసి దీనికి ఒక థ్రెడ్ వస్తుంది, ఆ థ్రెడ్ వేసి నొక్కేస్తే సరిపోతుంది. దీంట్లో మట్టిలో ఇంక టైట్ అయిపోతుంది మొత్తం ఓవరాల్గా. దీనికి ఒక తాడు వస్తుంది, దాన్ని కట్టుకోవచ్చు. ఇట్లా 4 మూలలో మొత్తం దగ్గరగా 12 థ్రెడ్స్ వస్తాయి కట్టుకోవడానికి. ఇలా ఇదంతా కూడా మొత్తం టైట్ అవుతుంది మనకి ఇలాగా ఈ రకంగా. సో ఇప్పుడు నార్మల్గా నేను టెర్రస్ పైన వేసాను కాబట్టి ఇది నార్మల్గా వేస్తాను, సో ఇబ్బంది లేదనమాట ఇది. సో ఇది ఫ్రంట్ లైన్లో ఇలా జిప్ ఇలా వస్తుంది మొత్తం. ఇప్పుడు మన టెంట్ లోపలికి వెళ్దాము. సో ఎలా ఉంటుందో కూడా చూద్దాం లోపల. సో ఇది మనం ఒకవేళ వర్షం అలాంటిది ఏం పడకుండా ఉంటే కనుక ఇది ఇలా ముడిచిపెట్టేసి మనం ఇట్లా కట్టుకోవచ్చు, సైడ్కి వచ్చేస్తుంది, మొత్తం నీట్గా ఉంటుంది. సో ఇక్కడ తాడు కూడా వస్తుంది మనం కట్టుకోవడానికి ఈ విధంగా. అండ్ ఈ పక్కది కూడా సేమ్ కట్టేసుకోవచ్చు. సో ఇలా తాడు వస్తుంది కదా, ఈ తాడు తీసి ఇలా కట్టేసుకోవడమే దీనికి కూడా.